ఆ 2 ఎమ్మెల్సీలు రద్దు. కోదండరాం, అలీఖాన్ నియామకాలపై సుప్రీం ఆదేశం. రేవంత్ సర్కార్కు మరో మారు ఎదురుదెబ్బ. హైకోర్టు తీర్పుపై స్టే తొలగించిన ధర్మాసనం. నిరుడు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సవరణ. తమ పొరపాటుతో ఇద్దరు లబ్ధి పొందారని వ్యాఖ్య. మళ్లీ నియామక ప్రక్రియ చేపట్టవచ్చని సూచన. తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టీకరణ. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వారిద్దరి పేర్లను గవర్నర్ నామినేట్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను బుధవారం రద్దు చేసింది. నిరుడు ఆగస్టులో తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జరిగిన పొరపాటు కారణంగా వారిద్దరూ ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలు రద్దు చేస్తూ నిరుడు మార్చిలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వగా ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టు 14న స్టే ఆర్డర్ ఇచ్చింది. అయితే ఆ ఆదేశాలతో పొరపాటు జరిగిందని ధర్మాసనం గుర్తించి బుధవారం స్టే ఆదేశాలను సవరించింది. దీంతో హైకోర్టు తీర్పు అమల్లోకి వచ్చినట్టు